వెల్కమ్ బ్యాక్ టు విక్టోరియా ట్రేస్. నేను మీ క్రిస్టి. అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు. సో ఈరోజు ఏం బ్లాగ్ తీద్దామని ఆలోచిస్తే ఏం దొరకలేదు. జస్ట్ అలా బయటకు వెళ్తున్నాం. సో ఆ బయటికి అంటే వెళ్ళినప్పుడు ఏవేవి ఫేస్ చేశాను, ఏంటేం జరుగుతున్నాయి ఏంటా అని మనం చూసుకుందాం. ఓకేనా గాయస్? ఆర్ యూ రెడీ? ఎస్, యూర్ ఆల్వేస్ రెడీ గాయస్. నాకు తెలుసు. పదండి 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 గాయస్. నేను ఎవరితో వచ్చాను తెలుసా? మమ్మీతో వచ్చా గాయస్. సో మమ్మీతో బయటకంటే ఎలా ఉంటుందో చూడండి ఈరోజు బ్లాగ్లో రఫ్పాడిస్తాను గాయస్. ఇందాక చెప్పినట్లే ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు అన్నాను కదా గాయస్. సో నేను యాక్చువల్గా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో వాళ్ళ రియాక్షన్స్ ఏంటో అవన్నీ మీకు వీడియోలో చూపిస్తా. యాక్చువల్లీ ఇక్కడ వరకు వచ్చేసాను, బట్ వీడియోలలో తెలియలేదు. సో నాకు సడన్గా థాట్ వచ్చింది, ఎలానో నేను ఇలా సర్ప్రైజ్ చేస్తే బాగుంటుంది కదా, సర్ప్రైజ్ బ్లాగ్ లాగా. సో అందుకే సర్ప్రైజ్ చేద్దామని చెప్పి సో స్టార్ట్ అవుతాను మా పిన్ని వాళ్ళ ఇంటికి. సో గాయస్ రెడీగా ఉండండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా చెల్లికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం. తనకి నేనంటే ఇష్టం అనమాట. పిలిచి నేనంటే చాలా ఇష్టం. సో నేను తన రియాక్షన్ ఎక్కువ చూడాలనుకుంటున్నాను. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు కూడా ఆ ఎక్సైట్మెంట్ చూడండి. సో నేనైతే స్టార్ట్ అయిపోయాం గాయస్. మద్దిలపాలెంకి వాళ్ళు ఉంటుంది మద్దిలపాలెం అనమాట. మేము జగదాంబ దగ్గర జైల్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం. సో మేము స్టార్ట్ అయిపోయాం, వెళ్తున్నాం. మా మమ్మీ డ్రైవ్ చేస్తున్నారు కొంచెం బాగానే. సో నేనేమో వీడియో తీస్తున్నాను. కానీ మధ్యలో ఏమైందంటే బ్యాడ్ లక్, వర్షం అయితే పడింది చాలా. సో మేము వెంటనే పక్క కాపి రెయిన్ కోట్ వేసుకున్నాం అనమాట. సో చూడండి, వర్షం అయినా సరే మా చెల్లి మీద ఎంత ప్రేమ నాకు. రెయిన్ కోట్ వేసుకొని మరీ నేను వెళ్తున్నాను అనమాట. లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో వాళ్ళ ఇంటికి వెళ్ళవే అనమాట. వచ్చేసామండి వాళ్ళ ఇంటికి. వాళ్ళ అపార్ట్మెంట్ నేమ్ ఏమో దేవి హోమ్స్ అనమాట. సో ఇది లోపలికి పార్కింగ్ అనమాట. సో యాక్చువల్ విజిటర్స్కి నాట్ అలౌడ్, బట్ మమ్మల్ని ఏం అనలే. మేము కూడా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే అనుకున్నారేమో. సో మేము తిన్నగా ఇంకా ఆ పార్కింగ్ ప్లేస్కి వచ్చేసి బండి పార్క్ చేస్తాం. మేమైతే సక్సెస్ఫుల్గా వచ్చేసాము మా పిన్ని వాళ్ళ ఇంటికి. సో చూడండి, ఇది లిఫ్ట్ ప్రెస్ చేసామన్నమాట. లిఫ్ట్ కోసం వెయిటింగ్. చూడండి ఫుల్ తడిస్తాను. సో లిఫ్ట్ అయితే ఎక్కిపోయాము. ఫ్లోర్ ఏమో 3rd ఫ్లోర్. లిఫ్ట్ అయితే క్లోజ్ అయిపోయింది. మేమైతే లిఫ్ట్లో ఉన్నాం. హాయ్ మా. లిఫ్ట్ అయితే దిగిపోయాం. సో బయటకు వచ్చేసాం. సో ఆ లాస్ట్ కార్నర్ ఉంది కదా, అదే వాళ్ళ హౌస్ అనమాట. మేమేమో మెల్లిగా నడుచుకున్నాం, సౌండ్ చేయకుండా స్లోగా, ఎందుకంటే సర్ప్రైజ్ కదా. సో అందుకే డోర్ కొడదాం అనుకున్నా, వద్దులే కాలింగ్ బెల్ కొడదాం. డోర్ కొడితే మనమని తెలిసిపోద్ది. సో వెంటనే నేను కాలింగ్ బెల్ ప్రెస్ చేసిన. చూడండి తన రియాక్షన్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ మా పిన్నికి మేము షాక్ ఇచ్చామన్నమాట. మా పిన్ని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి వచ్చింది కదా, తనేమో షాక్లో ఉంది. ఇంకా ఏదో చేస్తుంది నా కోసం అంట. వాట్ ఆర్ యు డూయింగ్ బేబీ? చాట్. ఓయ్ చాట్ చాట్ చేస్తుందంట. ఏంటో అక్క మీద అంత ప్రేమ ఎందుకంటావు? చాలా ప్రేమ. అయితే రెడీ చేస్తుంది, సేమ్ బయట ఎలా ఉందో అలానే ఉంది. కాకపోతే ఏవేవో వేస్తుంది, నాకు తెలియట్లేదు అది ఏం వేస్తుందో. చూద్దాం తిన్నాక ఏముంటుందో ఏంటో. చాట్ చేస్తుందంట. సో తినడం కోసం వెయిట్ చేస్తాం. చాట్ చేస్తుంది కొంచెం ఈవినింగ్ కదా. సో స్నాక్స్ అమ్మగారు అయితే ప్లేట్ పట్టుకొని వయ్యారంగా వచ్చి నాకైతే ఇచ్చారు. చూడడానికి ఇలా ఉంది కానీ చూద్దాం, టేస్ట్ చూద్దాం. సో గాయస్ ఫైనల్గా చాట్ అయితే వచ్చింది. చూడండి గాయ, ఎవరైనా చాట్ 4 స్పూన్తో తింటారు. అసలు ఏం చేయమంటారు, మన ఇల్లు కాదు కదా, అడ్జస్ట్ అయిపోవాలి. టేస్ట్ చూసి చెప్పాలి. మన పానీపూరి బండు కూడా ఎంత బాగా చేయడు. చాలా బాగుంది గాయస్. ఏదో ఒక రోజు ఈ రెసిపీని నేర్చుకొని మీకు కూడా చెప్తా. ఓకే, గెట్ రెడీ. నేను చాట్ తినేసి మళ్ళీ వస్తాను. గాయస్ నేనేమో తనకి సర్ప్రైజ్ ఇస్తే తను నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. రేపు ఎగ్జామ్ అంట. సో చదువుకుంటుంది, బాగా చదువుకుంటుంది గాయస్. చూడండి ఫోన్లో చదువుకుంటుంది గాయస్. పిల్లలు మారరు గాయస్.
అందుకే నేను ఒక డిసైడ్ అయ్యాను, తనకి ఇప్పుడు మ్యాథ్స్ ఏంటి 1B నేర్పిద్దామని. సో గాయస్ రండి ఎలా చదివిద్దామో మీకు చూపిస్తాను. ఆర్ రెడీ? రప్పుకుతి ఫోన్ పక్కన పడేమ్మా. ఫోన్ ఇచ్చారాకు, ఫోనీ అది ఆ మాత్రం భయం ఉండాలి. వాయిస్ యాక్చువల్లీ చదివిద్దామని అనుకున్నా, ఒక నిమిషం మాట్లాడుతున్నాను. అయితే మేము మాత్రం ఇన్స్టాలో లైవ్ పెట్టి కొంచెం చిన్న ఫన్ చేసుకున్నాం. సో తను కూడా ఇంకా అసలు ఏం చదవలేదు, రేపు కాలేజీకి కూడా వెళ్దంట. సో ఇంకా మళ్ళీ ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చానని మా బాబాయ్కి తెలీదు. సో మా బాబాయ్ రియాక్షన్ చూద్దాం పదండి గాయస్. హాయ్ బాబాయ్, షాక్ అయ్యారా గాయస్? నాకేమో దీన్ని ఏమంటారు, పప్పు ఉండి ఇచ్చారు. మా బాబాయ్ షాక్ అయ్యారు కదా, సో ప్రేమతో ఇచ్చారు. గర్ల్ క్రయింగ్, ఎందుకు ఏడుస్తుంది నాకైతే తెలియదు గాయస్. మీకు కానీ ఎందుకు ఏడుస్తుందో తెలిస్తే కమెంట్ చేయండి. క్రిస్టి వచ్చిన వేళ విశేషం వల్ల మా ఇంట్లో చికెన్ బిర్యానీ వండుతున్నారు అనమాట. ఎందుకంటే ఈవిడ సండే ఊరు వెళ్ళిపోతుందని. లిఫ్ట్ కూడా అలాగే పైకి వెళ్ళిపోయింది. సడన్గా రావడం వల్ల చికెన్ బిర్యానీ చేయడానికి రెడీ అయ్యారు మా పిన్ని వాళ్ళు. కాకపోతే సామాన్లు లేవు. సో సామాన్లు తాడానికి కిందకి వెళ్తున్నాం అనమాట. సో కిందనైతే ఈ పిల్లలు ఉన్నారు. పిల్లలు మాత్రం కాసేపు ఆడుకొని మేము అలా ఉన్నాం. ఈ అమ్మాయి మాత్రం చాలా మంచిగా హాయ్ చెప్పింది. వినండి తను ఏమంటారు. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. సో ఆ అమ్మాయితో క్యూట్గా మాట్లాడేశాక మేము ఇంకా స్టార్ట్ అయ్యాం నడుచుకుంటూ ఇద్దరం కలిపి షాప్కి వెళ్దామని. సో ఇదే వాళ్ళ అపార్ట్మెంట్ అండి, చూడండి ఎలా ఉందో. అపార్ట్మెంట్ అయితే చాలా బాగుంటుంది ఆడుకోవడానికి అయితే. మేమైతే అలా చూసుకొని అలా వెళ్ళాం, రోడ్డు మీద వెళ్ళాం. అదిగో అది చూసారు కదా, అది ఆక్సిజన్ టవర్స్ అనమాట. సీతమ్మ దారి దగ్గర ఉంటుంది కదా పెద్దగా ఆక్సిజన్ టవర్స్, అదే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో మా క్విన్సీ పాప అయితే లోపలికి వెళ్ళి సామాన్లు తీసుకుందామని లోపలికి వెళ్ళింది. ఏం సామాన్లు అయితే నాకు తెలియదు కానీ ఆవిడకి మాత్రం అన్నీ తెలిసినట్టే చేసింది. మొత్తానికి మేము తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికి వెళ్ళడానికి. చూడండి చీకటిగా ఎంత ఉందో. పర్లేదు అయినా సరే మేము జాతకు వచ్చేసాం. తర్వాత పిన్ని స్టార్ట్ చేశారు ఇంకా కట్టింగ్స్, చికెన్ అదంతా. సో ఆన్ ప్రాసెస్ అనమాట. మొత్తానికి బిర్యానీ అయితే అవుతుంది, రైస్ పెట్టాం. ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చిందంటే చూడండి గాయస్, బిర్యానీ రెడీ. సో ఇంకా తినడానికి అయితే నేను రెడీ అయిపోయాను. చూడండి నా ప్లేట్లో బిర్యానీ వేసింది మా పిన్ని. నేనైతే స్టార్ట్ చేస్తాను తినడం. కాకపోతే బిర్యానీ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా, కానీ కొంచెం కారం ఎక్కువైపోయింది. అందుకే నేను కొంచెం అలా తింటున్నాను. ప్లీజ్ అవాయిడ్ మీ. తర్వాత డ్రింక్ కూడా తాగుతూ బాగా బిర్యానీ అయితే చాలా బాగా చేశారు మా పిన్ని. చూడండి మా పిన్ని. సో ఇంకా తింటున్నాను. సో తినైతే తినేసింది. గాయస్ ఇట్స్ టైమ్ టు లీవ్. వెళ్ళిపోతున్నాను క్విన్సీ హౌస్ నుంచి. సో మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు. టేక్ కేర్, బాగా చదువుకో. ఎందుకంటే నేను ఏం చెప్పలేను. మళ్ళీ రావంటావు 1 month వరకు. వస్తా గాయస్, వస్తా. సో ఐ విల్ మిస్ యూ క్విన్సీ. మళ్ళీ కలుద్దామని చెప్పి అందరికి బాయ్ చెప్పేశాను. తినికి బాయ్ చెప్పేశాక మా పిన్నికి కూడా నేను బాయ్ చెప్పేశాను. లాస్ట్కి మా బాబాయ్ కూడా నేను వెళ్ళిపోతున్నానని లెగిశారు. సో మా బాబాయ్ అయితే ఒక సెల్ఫీ తీసుకున్నాను నేను మా బాబాయ్తో. ఫైనల్గా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మేమైతే లిఫ్ట్ ఎక్కేసాం అనమాట. సో మా పిన్నికి మేము బాయ్ చెప్పేస్తున్నాను. బాయ్ బాయ్ పిన్ని అని అరిచేసి బాయ్ చెప్పేశాను. సో క్విన్సీ అయితే మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తుంది అనమాట. సో ఇంకా అయిపోయిందండి ట్రిప్, మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో గాయస్ మొత్తానికి ఇంటికైతే రీచ్ అయిపోయాం. సో క్విన్సీ అయితే చాలా బాధపడింది నేను వెళ్ళిపోతుంటే. సో నాకు కూడా కొంచెం బాధ అనిపించింది అనమాట. బట్ ఫైనలీ నేనైతే ఇంటికి వచ్చేసాను. అండ్ మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చకపోయినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.